సమాజంలో మన యొక్క మాటలు, మన యొక్క రాతలు మనల్ని నలుగురికి పరిచయం మాత్రమే చేస్తాయి. కానీ మన ఉన్నతమైన వ్యక్తిత్వం మాత్రమే మనకు అందరూ దగ్గరయ్యేలా, దూరం కాకుండా చేస్తుంది. వ్యక్తిత్వం నిలబెట్టుకోవటం అంత సులువైన పనేమీ కాదు. బయట శక్తులు మనల్ని మనలా ఉండనివ్వవు కదా. లెక్కింపలేని తారాలలో నీవు ఒక్కడివని గుర్తుంచుకో. వర్షం లేనిదే ఏ జీవరాశి ఎదగడానికి వీలు కాదు. అందుకే జీవితంలోని తుఫానులు మనకు అలాంటి ఎదుగుదలను ఇస్తాయి. జీవితంలో కష్టాలు అందరికీ సహజం. అయినా వాటిని అధిగమించే శక్తి ఖచ్చితంగా నీలో ఉంది. సమయం మనకు చాలా అవసరం, కానీ మనం దాన్ని విలువలేనిదిగా వాడుకుంటాం. ఎప్పుడూ అనుకూలమైన దృక్పథంతో ఉండండి. ఎంతగానంటే ఎప్పుడూ మీలో ప్రతికూలమైన భావాలు కలగకుండా ఉండేటట్లు సాధన చేయండి. సాయం చేయడానికి మనస్సు ఉంటే చాలు, మిగిలినవన్నీ దానికి తోడుగా నిలబడతాయి. నీలోనే నువ్వు సంపూర్ణంగా ఉన్నావు. అసలైన నీ కోసం ప్రపంచం ఎదురు చూస్తుంది. విశ్వమంతా చిమ్మ చీకటైనా సూర్యుడిని ఏమీ చేయలేదు. రాత్రికి భూగోళమంతా చీకటైనా చల్లని చంద్రుని కిరణాలు ఆపలేవు. చిమ్మ చీకటి కమ్మేసిన వెలుగు రేఖను ఆపలేదు. నిన్ను కాదని నిన్ను పడవేసే శక్తి ఏం లేదు. ఒక ఆలోచన, ఒక కార్యాచరణ, ఆత్మవిశ్వాసం నీ వద్ద ఉంటే ఏ అవిశ్వాసం నిన్నేం చేయలేదు. ఓర్పు లేని వేటగాడు ఆకలితో పడుకున్నట్లు మన జీవితంలో ఎన్నో పోగొట్టుకుంటాం. ఓ పాఠశాలను ఆపటం ఓ జైలును కట్టడానికి దారి తీసినట్టు ఒక చోట పొందింది మరో చోట పోగొట్టుకుంటాం. అన్ని సంపూర్ణం అయ్యే వరకు వేచి ఉంటే నువ్వు చాలా దేనిని పూర్తి చేయలేకపోతావు. అత్యంత నైపుణ్యమైన వారధులు ఓపిక మరియు సహనం. నిన్ను తిట్టే వారందరూ నీ శత్రువులు కాదు. నిన్ను మెచ్చుకున్న వారందరూ నీ మిత్రులు కాదు. కష్టం మిత్రుడిని చూపిస్తుంది, కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది. గత్యంతరం లేని క్లిష్ట పరిస్థితుల్లో నమ్మకం ముఖ్యం. నమ్మటమే శ్రేయస్కరం. ఒక్కసారి అమ్మ గర్భం నుంచి బయటకు వచ్చాక నువ్వెంత ప్రార్థించినా ఆ స్థానానికి చేరుకోలేవు. ఒక్కసారి భూమాత ఒడిలోకి చేరిపోయాక నువ్వెంత ప్రయత్నించినా బయటకు రాలేవు. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పెను నిద్ర వదిలించేది ఆలోచన. 1000 ఆవుల మందలో దూడ తన తల్లి దగ్గరకు ఎలా వస్తుందో మనం చేసిన మంచి చెడు, పాప పుణ్యాలు, కర్మ ఫలాలు మనల్ని వెతుక్కుంటూ అలాగే వస్తాయి మిత్రమా. ఆచరించే కర్మలు ఆలోచిస్తూ ఆచరించు సుమా. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, మంచో చెడో బ్రతుకు మనది. కృతజ్ఞత ఓ అద్భుతమైన భావన. నీ జీవితంలో కృతజ్ఞతా భావాన్ని ఎంత ఎక్కువగా ఆచరణలో పెడితే అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గెలుపు అన్నది, ఓటమి అన్నది ఎక్కడో లేదు, నీ ముందునే ఉంది. నీ నుంచినే మొదలుపెట్టు. నీ వెనుక ఎవ్వరూ ఉన్నా లేకున్నా నీ కోసం ఎదురు చూస్తున్న గెలుపును అందుకో. ఇంకా ఎన్ని రోజులు చూస్తావు?